బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూ ప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఈ రోజు స్వల్పంగా భూమి కంపించింది. పొదిలి మండలంలో 3 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే భూ ప్రకంపన సమయంలో పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. పెద్ద శబ్దాలతో భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూ ప్రకంపనలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఈరోజు స్వల్పంగా భూమి కంపించింది. పొదిలి మండలంలో 3 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే భూ ప్రకంపన సమయంలో పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. పెద్ద శబ్దాలతో భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొదిలి, కొనకనమిట్ల మండలాలలో శుక్రవారం తెల్లవారుజామున అంటే 3 గంటల 14 నిమిషాల సమయంలో భూమి కంపించినట్లు ప్రస్తుతం మనకు స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో కాస్త ప్రజలు సైతం భయాందోళన చెందారు. అయితే 2 సెకండ్లు అంటే స్థానికులు తెలుపుతున్నటువంటి వివరాల మేరకు 2 సెకండ్ల మేర భూమి కంపించినట్లు వారు తెలుపుతున్నటువంటి సమాచారం. అయితే గతంలో అంటే ఏడాది కాలంలోనే గత కొద్ది నెలల క్రితము పొదిలిలో ఇదే తరహా భూ ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అంటే డిసెంబర్ నెలలో కూడా అంటే ఈ ఏడాది ముగింపు కాలంలో కూడా మరోమారు భూమి కంపించడంతో స్థానిక ప్రజలు కాస్త ఎక్కువగా భయాందోళన చెందారు. అయితే భూమి పొరల్లో వస్తున్నటువంటి మార్పుల కారణంగానే ఈ యొక్క భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముండ్లమూరు, పొదిలి, కొనకనమిట్ల ప్రాంతాలలో గతంలో సైతము ఇదే తరహా భూ ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే రాత్రి అంటే తెల్లవారుజామున పొదిలితో పాటు కొనకనమిట్లలో సైతము భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. అయితే ఒక్కసారిగా మేల్కొని ఉన్నటువంటి అంటే ఈ భూ ప్రకంపనను గమనించినటువంటి ప్రజలు కొందరు భయాందోళనతో బయటకు పరుగులు తీసి దీని మీద చర్చ సాగించడం జరిగింది. అయితే తెల్లవారగానే భూమి కంపించినట్లు ప్రజలు చర్చోపచర్చలు ఎక్కువగా సాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఏడాది కాలంలో 2 సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో దీనిపై చర్చ సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.